హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనీ సేవింగ్ టిప్స్ అండి. ఇవి అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా అయితే ప్రతి మధ్య తరగతి వాళ్ళు కానీ ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారంటే ఇవి అయితే చాలా బాగా సేవింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఫస్ట్ చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక నెలకైతే మీకు నేను ఖర్చు చేసి చూపిస్తాను. ప్రతి నెల మనం ఇంటి సరుకులు అనేది ఒక 5,000కి తీసుకొని వస్తున్నాం అనుకోండి. అలాగే స్నాక్స్కి అయితే కిడ్స్ కోసం ఒక 500 ఖర్చు పెడతాం అనుకోండి. అలాగే సండే నాన్ వెజ్ కోసం ఒక 500. మండే వచ్చి వెజిటేబుల్స్ పోయామనుకోండి, వీక్ అంతా ఒక 500 రూపీస్ వెజిటేబుల్స్ అండి. అలాగే ఫ్రూట్స్ అండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక 500 వేసుకోండి. ఇలాగా మనము మొత్తం టోటల్గా అయితే 7,000 అయితే మనం ఖర్చు పెడుతున్నాం అనుకుందాం. ఇది వచ్చి ఒక నెలకి వచ్చే సరుకులు. ఇవి మాత్రం ప్రతి వీక్కి ఈ విధంగా 2,000 అండి. ఇలాగైతే మనం ఖర్చు చేసుకున్నాం అనుకో. ఇలాగే మనము ప్రతి నెలలో ఇంటి సరుకుల కోసము 5,000 తీసుకున్నాం కదండి. దాంట్లో వచ్చి 500 అయితే మనము సేవింగ్కి అయితే తీసి పెట్టుకోవాలి. 4,500కి అయితే ఇంటి సరుకులు నెలకంతా తెచ్చుకోండి. అదేవిధంగా స్నాక్స్కి 1 వీక్కి సరిపడా 500 కదండి, వాటిలో అయితే ఒక 100 అయితే పక్కన పెట్టుకోండి. అలాగే నాన్ వెజ్ కొనేటప్పుడు వాటిలో కూడా ఒక 100 అయితే సేవ్ చేసుకోండి. అలాగే వెజిటేబుల్స్ 1 వీక్ సరిపడా తెచ్చుకునేటప్పుడు 500లో ఒక 100 అయితే పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా ఫ్రూట్స్లో కూడా ఒక 100 అయితే పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నిటినీ తీసి పక్కన పెట్టుకున్నప్పుడు మనకు 500 రూపీస్ వచ్చి నెల సరుకుల్లో వస్తుంది సేవింగ్ అనేది. వీక్ వచ్చి 400 అండి. అట్లాగే 4 వీక్స్ కండి ఈ విధంగా మనము సేవ్ చేసుకున్నామంటే 4 వీక్స్కి వచ్చేసి 1,600 అయితే వస్తుంది. 1,600 ప్లస్ 500 అండి, మొత్తం కలిపి 2,100 అండి. ఈ విధంగా 2,100 అయితే ఒక నెలకైతే మనం సేవ్ చేసాము. అదేవిధంగా 12 నెలలకి ఈ విధంగా అయితే లెక్కేసుకోండి. 2,100 రూపీస్ ప్లస్ 12 మంత్స్ అండి, 25,200 అయితే వస్తుంది మనకు 12 మంత్స్కి. ఈ విధంగా మనము ప్రతిసారి 12 మంత్స్ని ఈ విధంగా అయితే సేవ్ చేసుకున్నామంటే 25,200 అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ లెక్కలు అనేది ఒక మధ్యతరగతి వాళ్ళు, ఒక 50,000 జీతం ఉన్న వాళ్ళకి ఇలా అయితే మీరు ఖర్చు పెట్టుకుంటుంటే అందులో నుంచి కొంచెం ఇలా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒక సంవత్సరానికి 25,000 మీరు సేవ్ చేసుకోగలిగితే దీనిలో మనము పిల్లల కోసము గోల్డ్ అయినా కానీ, మనకు పిల్లలకి 1 ఇయర్కి ఒకసారి ఫీజులు కడతాం కదండి, అలా ఫీజులకైనా కానీ, అదేవిధంగా మనము వాళ్ళ కోసం కానీ ఇంకేదైనా వస్తువు ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ, ఏదైనా ఒక సైట్ ఏదైనా తీసుకోవాలన్నా కానీ, దేనికైనా కూడా మనం ఈ అమౌంట్ని అయితే ఒక 4-5 ఇయర్స్ది మనం ఉంచుకొని ఇలాగైతే మనం పిల్లలకైతే మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనం సేవ్ చేసి పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా ప్రతి ఇయర్ ఇలాగానే మనం సేవ్ చేసుకోగలిగితే మనం వాళ్ళకైతే గోల్డ్ అనేది కొనిచ్చొచ్చండి. ఇప్పుడు గోల్డ్ రేట్లు కూడా అసలుకి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కదండి. ఎట్లాగ మనం కొంచెం పిల్లలకి కానీ సేవ్ చేసి గోల్డ్ అనేది కొని పెడితే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనం గోల్డ్ అనేది కొనాల్సిన అవసరం లేకుండా మనం మొత్తం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇలాగ మనం ఒక ప్లాన్ ప్రకారం ఇలా కానీ సేవ్ చేసుకున్నామంటే మనం రేపటి రోజున ఇబ్బంది అనేది పడకుండా మన పిల్లలకి కావాల్సినంత గోల్డ్ అయితే మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు అండి. తప్పకుండా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది నేను తప్పకుండా అటువంటి వీడియోలు అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.